హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి గజ్వెల్లో ఉన్నాం. ఇక్కడ స్థానిక సంస్థ ఎన్నికల ఎమ్మెల్సీ ఒంటేరి యాదవరెడ్డి గారు మనతో ఉన్నారు. గెలిచిన తర్వాత 2.5 సంవత్సరాలుగా వస్తుంది. మిగతా 2.5 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు దరిదాపు ఉంది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నాడు, గత ప్రభుత్వం చేసిన పరిపాలన పైన అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక సంస్థ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? ఇప్పుడు కేసీఆర్ గారి దయ వల్ల, హరీష్ రావు గారి సహకారంతో ఉమ్మడి జిల్లా అప్పటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, ప్రతి క్యాడర్, ఉమ్మడి జిల్లాలోని ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, క్యాడర్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో నాకు ఈ పదవి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా నేను ఈ సందర్భంగా కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నన్ను గుర్తించి వారే స్వయాన పిలుచుకొని ఈ టికెట్ ఇచ్చి వారి కృషితో నన్ను గెలిపించడం జరిగింది. దానికి హరీష్ రావు ఉమ్మడి జిల్లాకు నాయకత్వం వహించి సమన్వయపరిచి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. ఓకే సార్, 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు మారుమూల గ్రామాలలో ప్రతి ఇంటికి చేరింది సార్. అలాంటి పథకాల అభివృద్ధి కోసం మీరు ఎలాంటి కృషి చేశారు? ఒకటి, ఇక్కడ మనము కేసీఆర్ పాలన గురించి మనం ప్రశ్న ఉద్భవించినప్పుడు మనందరికీ తెలుసు, యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు, కేసీఆర్ గారు ఆ రోజులలోనే యువ నాయకునిగా అప్పటి మదన్మోహన్ రాష్ట్రంలోని, ఉమ్మడి రాష్ట్రంలోనే నంబర్ 2గా చలామణి అవుతున్న మదన్మోహన్ గారికి అనంగ శిష్యుడుగా, యూత్ కాంగ్రెస్ లీడర్గా ఎన్నో కార్యక్రమాలు చేసేసి ప్రజా జీవితంలో విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాలకు రావడం జరిగింది. వారు కేసీఆర్ గారు ఎన్టీ రామారావు అభిమాని కావడం, అప్పుడే తెలుగుదేశం పార్టీ రావడం, ఎన్టీఆర్ గారి పిలుపును ఆకర్షితులై వారు తెలుగుదేశంలోకి పోయిన తర్వాత మదన్మోహన్ మీదనే గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు ఓటమన్నది లేని మహానాయకుడు కేసీఆర్ గారు. ఇక్కడ గతంలో కూడా మొదటి దశ తెలంగాణ ఉద్యమం జరిగింది. తర్వాత మలిదశ ఉద్యమం మధ్యన కూడా చాలామంది నాయకులు, తెలంగాణ అభిమానులే అనుకోండి, తెలంగాణ ఆకాంక్షించే నాయకులే అనుకోండి, పార్టీలకు అతీతంగా కూడా చాలామంది పార్టీలు పెట్టి ఉద్యమాలు నడిపించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరితోటి అది సాధ్యం కాలేదు. అడుగడుగున వాళ్ళకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆ అడ్డంకులు అధిగమించలేక వాళ్ళు చితికిలు పడిపోవడం జరిగింది. కేసీఆర్ గారు తెలుగుదేశంలోనే క్రియాశీలక నాయకుడిగా ఎదుగుతున్న సందర్భంలో వారు ఇక్కడున్న పరిస్థితులను పూర్తిగా అవగలింపు చేసుకొని అప్పుడున్న ఉమ్మడి రాష్ట్ర ఆంధ్ర పాలకుల ఆంధ్ర పెత్తనంలో ఈ తెలంగాణ బాగుపడదు, ఈ తెలంగాణ బాగుపడాలి అంటే నీళ్లు, నిధులు, నియామకాలు మన తెలంగాణ ప్రజలు మనకే దక్కాలనే ఒక సంకల్పంతో అప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా ఉంటుంది, ఎమ్మెల్యే కూడా ఉండు, ఓటమెరుగని ఎమ్మెల్యేగా కొనసాగుతుండు. అప్పుడు ఉమ్మడి జిల్లాలో కూడా ఆయన కీలకమైన వ్యక్తి తెలుగుదేశానికి. మంత్రికి కూడా చేసిండు, డిప్యూటీ స్పీకర్ కూడా చేసిండు. అసొంటి అనుకూలమైన పరిస్థితులన్నీ వదులుకొని కూడా తెలంగాణ సాధననే లక్ష్యం, తెలంగాణ వస్తే తప్ప ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరదు, ఇలా బతుకులు బాగుపడాయి, ఈ వలసలు, ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు కానీ, ఈ చేనేత కార్మికుల ఆత్మహత్యలు కానీ, లేకపోతే వలసలు కానీ, ఇవన్నీ పోవాలంటే తెలంగాణ వస్తే తప్ప మన బతుకులు బాగుపడనే ఒక లక్ష్యంతో అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి పిలుపు మేరకు, ఆదర్శం మేరకు, ఆయన సహకారంతో, సూచనల మేరకు పదవులను కూడా గడ్డిపోస లెక్క త్యజించి 2000 నాటి నుంచే, 2000 సంవత్సరం నుంచే తెలంగాణ కొరకు అంచెలంచెలుగా ఆలోచించుకుంటూ
మేధోమదనం చేసుకొని 2001 నాడు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ వాదులంతా కూడగట్టుకొని మెల్లగా ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. ఏ పదవులు రాకనో ఏ పదవుల కొరకో ఇలా ప్రతిపక్ష పనులు కానీ అవగాహన లేనోళ్ళు కానీ తెలంగాణ వ్యతిరేకులు కానీ వారిని జీర్ణించుకోలేక వాళ్ళ ఎదుగుదలను వాళ్ళ పాలనను ఈర్ష్యతోటి వాళ్ళు ఇలా చేస్తున్న కామెంట్సే తప్ప ఒక్క పదవులే కాదు 10 మంది లేని సమయంలో కూడా గ్రామాన ధూమ్ధామ్ కార్యక్రమాలు కళాకారులను పోగు చేసుకొని ధూమ్ధామ్ కార్యక్రమాలు చేసుకొని ఉద్యోగులను పోగు చేసుకొని ఎన్జిఓను జేఏసీని ఏర్పాటు చేసి విద్యార్థులను కూడగట్టుకొని మనం వాళ్ళ తెలంగాణ ప్రాముఖ్యత మన అవసరం వాళ్ళకు వివరించి అట్లా మెల్లగా దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేసి చివరకు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక లక్ష్యంతో అప్పుడు అమర నిరాదీక్ష కూర్చుంటే అప్పటి ఆంధ్ర పాలకులు పరిస్థితి చేజారిపోతుందని బాగా ఘోరంగా అది విచ్ఛిన్నం చేసి అప్పుడే చేయడం జరిగింది. అయినా కూడా హాస్పిటల్లో కూడా ప్రాణాలకు తెగించి ఉద్యమం చేస్తే కేంద్రంలో ఉన్న అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ భయపడి కంపించి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్ర కుట్రదారులు వాళ్ళకు సంఖ్యాపరంగా ఎక్కువ ఉంది కాబట్టి అసెంబ్లీలో పెద్ద మొత్తంలో రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి దాన్ని వెనుకకు తీసుకునే ప్రయత్నం చేసి కాలయాపన చేయాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ కమిషన్ అని వేసి ఏదో తూతు మంత్రంగా గతంలో ఎలాగైతే తొలిదశ ఉద్యమం కానీ అంత తర్వాత జరిగిన ఉద్యమాలను కానీ ఎలాగైతే నీరుగార్చిందో దీన్ని కూడా అదే నీరుగార్చే ప్రయత్నము అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఆంధ్ర పాలకుల దానికి వాళ్ళ చేసే ప్రయత్నం చేసిండ్రు. అయినా కూడా మళ్ళీ కేసీఆర్ గారు శ్రీకృష్ణ కమిటేషన్ తర్వాత ఇది మళ్ళీ వేరే దిశగా పయనిస్తుంది ఆలోచన ధోరణి అని చెప్పేసి మళ్ళీ రంగం తీసుకొని అందరినీ సమిష్టిగా కృషితోటి ఈరోజు సుమారు 14 సంవత్సరాలు ఆరుపేరుగని పోరాటం చేసి ఎన్నోసార్లు పార్టీ సింబల్ మీద గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధిని రాజీనామా చేయించి వాళ్ళు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరినీ కూడా రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలో మనం తీర్పు కోరుదామని చెప్పేసి అందరినీ ప్రజాక్షేత్రం తీసుకుపోయి అట్లా అంచెలంచెలుగా దాన్ని పార్టీని ఏ స్థాయికి తీసుకొచ్చిండో 2 ఎంపీలు ఉన్న దాని నుంచి మన అందరికీ తెలుసు. అలాగే కేంద్ర ప్రభుత్వం మెడలోంచి తెలంగాణ తీసుకొచ్చిండు. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఒకటే వారు కోరుకున్నారు. ప్రాణాలకు తెగించి పదవులు త్యజించి తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఈరోజు దీన్ని కాపాడాలంటే ఆయన రక్షణలోనే ఇది సాధ్యమవుతుంది, ఆయన నాయకత్వంలోనే ఈ ఫలితాలు మన తెలంగాణ ప్రజలకు అందుతాయనే ఉద్దేశంతో వారే ముఖ్యమంత్రిగా ఉండాలన్న ఉద్దేశంతో వారు ఆనాడు బ్రహ్మాండంగా అప్పటి టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం కట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. ఓకే సార్, ప్రత్యేక రాష్ట్రం యొక్క ఉద్దేశం నీళ్లు, నిధులు, నియామకాలు. మన రాష్ట్రం సాధించిందంటారా సార్? నీళ్లు నిధుల విషయంకి వస్తే మాత్రం 100% సాధించింది. నియామకాలకు వస్తే మాత్రం ఇది ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ కాబట్టి ఏ ఉద్యోగమైనా ప్రభుత్వ పరంగా మరీ ముఖ్యంగా ఇవ్వాలంటే వేకెన్సీస్ ఉండాలి, దానికి నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, దాన్ని రిక్రూట్ చేయాలి. ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది, మన అందరికీ తెలిసిందే. ఈ ప్రాసెస్లో అక్కడక్కడ ఎప్పుడైనా ప్రభుత్వం ఆలోచించిన తీరును ప్రతిపక్షాలు కానీ వేరే వాళ్ళు ఎదిరించినప్పుడు కోర్టుకు పోయినప్పుడు వాళ్ళు కోర్టు నుంచి స్టే చేస్తే అట్లా కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగా కొన్ని సందర్భాల్లో కావాలనే ఈ ప్రతిపక్షాలు కొంతమందిని రెచ్చగొట్టి అడ్డంకులు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య మీకు ఒక్కటి నేను గుర్తు చేయదలుచుకున్నాను. చాలామందికి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మీ మీడియా ద్వారా. ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో క్లియర్గా ఒక వైట్ పేపర్ లెక్క రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు వచ్చి ఇప్పుడు సుమారు 18 నెలలు పూర్తయిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 10,000 తప్ప ఒక్క ఉద్యోగం కూడా వాళ్ళు ఇవ్వలేదు.
ఇచ్చినమో అని చెప్పుకుంటున్న ఉద్యోగాలు ఇవి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, అవన్నీ ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి, నువ్వు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇచ్చినావు, ఒక్కసారి నువ్వు దాన్ని పునరాలోచిస్తే ఇది ఎప్పుడు ఈ ప్రాసెస్ ఎట్లుంటుంది అన్నది మనకు అవగాహన అవుతుంది. ఒక నియామకాల విషయంలో ఆలస్యంగానికి ముఖ్య కారణం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా మనం పోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి కొన్ని అడ్డంకులు వచ్చినాయి కాబట్టి కొంచెం ఆలస్యమైన తప్ప ఏర్పాటు చేయొద్దనే దురుద్దేశం లేదు. నీళ్ళ విషయంకి వస్తే ఎస్ 100% నీళ్ళు, సాగునీరు కానీ తాగునీరు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు, అంటే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. 75 సంవత్సరాల నుంచి ఏర్పడి ఉన్న రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పడానికి అలా అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంటింటికి నల్లవేటి నీళ్ళు ఇచ్చిండు ఈ 75 సంవత్సరాల. ఏ ప్రభుత్వం అధికారంలో, ఇతర రాష్ట్రాలే ఏ ప్రభుత్వం అధికారంలో, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇంత ఆలోచించి ఇంటింటికి నల్లవేటి తాగునీరు ఇచ్చిన వ్యక్తి ఈ మన భారతదేశంలోనే లేడు. అది కూడా నేను ఇంటింటికి నల్ల ఇయ్యకపోతే నిన్ను ఓట్లు అడగా, మీరు ఓట్లు వేయొద్దు అని చెప్పి ఆ టైం బౌండ్లో కూడా 95%, 100% అనకున్నా నేను 95% గ్రామాలకు ఇంటింటికి నల్లబెట్టి స్వచ్ఛమైన గోదావరి నీళ్లు అందియడము కేసీఆర్ గారితో సాధ్యమైంది. దీన్ని స్ఫూర్తి తీసుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వము హర్ ఘర్ జల్ అనుకుంటా ఇవాళ కొత్త స్కీమ్ తీసుకుంటుంది. అట్లా ఈ 10 సంవత్సరాలలో ఈ నీళ్ళ విషయంలో ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ మీ మీడియా ద్వారా నేను ప్రజలను చెప్పదలుచుకున్నా. ఇవాళ తెలంగాణ వ్యవసాయం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులు. ఈ వ్యవసాయము గతంలో మనం ఒక్కసారి పునరాలోచనిస్తే ఎక్కువ ప్రాంతము మెట్ట ప్రాంతము పై లెవెల్లో ఉన్న ప్రాంతం. దీనికి వేరే రాష్ట్రాల లెక్క ఏదో అడ్డుకట్ట వేసి డ్యాములు కట్టి ఏదో కాలడ్డం పెడితే పారినట్టే పరిస్థితి మన తెలంగాణకు లేదు. ఇది గ్రహించిన కేసీఆర్ గారు వారి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి దీనికి పరిష్కారం ఏంది అని ఆలోచించి దీన్ని గోదావరి నది మీద అడ్డుకట్ట వేసి ఎత్తిపోతల పథకం ద్వారా దాన్ని తీసుకొచ్చి రిజర్వాయర్లు కట్టి ఆ రిజర్వాయర్ల ద్వారా మన గతంలో ఎవరైతే కాకతీయులు పాలించినప్పుడు కాకతీయ చెరువులు ఏర్పాటు చేసినప్పుడు వాటిని మనం పునర్జీవం పోసుకొని, అంటే దాన్ని పూడిక తీసుకొని నిర్మాణించుకొని వాటి అన్నిటినీ నింపి పెట్టుకొని మన రిజర్వాయర్లో కూడా నీళ్లు పెట్టుకుంటే 365 రోజులు ఈ వీటిలో నీళ్లు ఉంచుకోగలిగితే భూగర్భ జలాలు పెరుగుతాయి. రైతుకు ఉచిత కరెంటు నాణ్యమైనది 365 రోజులు ఇవ్వగలిగితే అసలు వ్యవసాయము అన్నది దండుగ కాదు అనే ఒక ఏకైక లక్ష్యంతో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుంటలు బాగు చేసుకోవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నాకు తెలిసి నేను కూడా సుమారు 72 సంవత్సరాలు ఉంటే ఒక డాక్టర్, నేను మెడికల్గా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా. నేను చరిత్ర చూసిన అనుభవంతో కానీ ఎక్కడ కూడా ఇలాంటి ప్రాజెక్టు అంటే ఎత్తిపోతల పథకం 3.5 సంవత్సరాల్లో పూర్తి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు. అది గతంలో కూడా కొన్ని డ్యాములు కట్టిండ్రు వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రభుత్వాల ఆధ్వర్యంలో. 3.5 సంవత్సరాలలో ఎత్తిపోతల పథకం ద్వారా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్లను నింపి యావత్ తెలంగాణకు తాగునీరుతో పాటు మళ్ళా ఈ సాగునీరు కూడా అందియడం జరిగింది. ఒకటి నేను ఈ కాంగ్రెస్ పెద్దలం కానీ కాంగ్రెస్ నాయకులం కానీ కోరుతున్నా, అయ్యా మొన్ననే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంత ధాన్యం మేము కొనుగోలు చేసినామని మీరు చెప్పారు. ఇది యాసంగి అంటే ఎండాకాలంలో వండే పంట. ఇంత గతంలో ఈ 75 సంవత్సరాలు ఎప్పుడైనా ఏ సంవత్సరంలోనైనా యాసంగే కాదు వానకాలంలో ఇంత పంట పండించిన చరిత్ర ఉన్నదా? యాసంగి కాదు వానకాలంలో ఇంత ధాన్యం దిగుబడి అయిన చరిత్ర ఉన్నదా? ఎలా సాధ్యమైంది ఇది? స్పెషల్గా భగీరథుడు వచ్చి అయితే మనకు కుంటల చెరువు నింపుతలేడు కదా, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇవాళ మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా,
ఇలా మేటిగడ్డ కొట్టుకుపోయింది అయింది. 2 పర్యాయాలు వర్షాకాలం వచ్చింది, విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఎక్కడ కొట్టుకుపోయిందండి? ఇలా మల్లన్న సాగర్కి వచ్చిన నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయండి? కొండపోచమ్మకి వచ్చిన నీళ్ళు ఎక్కడండి? ఇలా హైదరాబాద్కు సప్లై అవుతున్న తాగునీరు ఎక్కడిదండి? ఎక్కడిది ఇది? పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇలా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని అన్నపూర్ణ అని పిలిచేవారు. ఎందుకు అంటే అప్పుడు పంజాబ్ కూడా ఈ స్థాయిలో లేదు, ధాన్యం వరి ధాన్యం పండించుడు. ఆంధ్రప్రదేశే దేశానికి అన్నం పెట్టింది కాబట్టి అన్నపూర్ణ అని మనకు పిలువబడ్డది. అసొంటి ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజులలో ఆంధ్ర సైడే మన కాలువలు ఉన్నాయి కాబట్టి, డ్యామ్లు ఉన్నాయి కాబట్టి వడ్లు ఎక్కువ వండేది, దానికి అన్నపూర్ణ అని పేరు వచ్చింది. కానీ మొన్నటికి మొన్న ఇవాళ ఆంధ్రను మించిపోయి దానికంటే 4 అంతలు ఎక్కువ మనం వరి ధాన్యం పండించినామంటే ఇది ఎవరి ఘనత? ఎలా సాధ్యమైంది? కేసీఆర్ కాదా? కాళేశ్వరం కాదా? కాళేశ్వరం అంటే మీరు అన్నట్టు మేటిగడ్డలో 2 పిల్లర్స్ కాదు కదా, 2 పిల్లర్స్ కావు కదా, ఎన్నో ఉన్నాయి కాళేశ్వరం. ఇవాళ నిన్నటికి నిన్న మీరు పోయి అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ ఏడికెళ్ళైనాయండి. ఇలా రైతులు ఆత్మహత్యలు ఎందుకు ఆగిపోయినాయి? రైతు కూలీలు ఎందుకు వలసలు ఆగిపోయినాయి? కారణం ఏంది? ఇలా ఒక్క తెలంగాణ ప్రజలే కాదు, ఈరోజు మన హైదరాబాద్ చుట్టుముట్టు తెలంగాణలో సుమారు 10 రాష్ట్రాల స్కిల్డ్ అన్స్కిల్డ్ వాళ్ళు ఇక్కడ బతుకు తెరువు ఏర్పరచుకొని జీవనోపాధి గడుపుతున్నారంటే ఇది ఎలా సాధ్యమైంది? గతంలో సూరత్ పోయినరు, బాంబే పోయినరు, వలసలు బాగుండేది. దుబాయ్ పోయినరు, కొంతమంది ముస్లిం సోదరులు అయితే దుబాయ్కి పోయినరు, పద్మశాలి సోదరులు అయితే సూరత్ పోయినరు, అలాగే ఇంకా వీళ్ళు రజకులు అయితే బాంబాయి పోయినరు బతుకు తెరువు కొరకు. కానీ అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే రాష్ట్రాలు మన దగ్గరికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. అంటే ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? వేరే 75 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి ఉన్న రాష్ట్రాలలో కూడా ఆ రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఇక్కడికి వలసలు వస్తుండ్రంటే దీని అర్థం ఏంది? అంతే కదా, ఇక్కడ అభివృద్ధి ఉంది, ఉపాధి ఉన్నది, బతుకు తెరువు మంచిగా ఉన్నది, ప్రశాంత జీవితం ఉన్నది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం బాగున్నది అనే కదా. ఎక్కడైనా కూడా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ సుభిక్షంగా ప్రశాంతంగా ఉన్నది అంటే అన్ని రకాలుగా దానికి ఉండనే కదా. ఒకప్పుడు గంత దూరం ఎందుకండి? కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఈ కరెంటు సమస్య పరిస్థితి ఏందండి? కరెంటు పరిస్థితి ఏంది? ప్రాక్టికల్గా ఊర్లల్లో ఒక చావు జరిగితే అంత్యక్రియలు అయిన తర్వాత స్నానాలు చేద్దామంటే బోర్లో నీళ్లు ఉంటే కరెంటు బతిలాడుకొని ఇస్తే అర్ధగంట చేస్తే స్నానాలు చేసి వచ్చిన రోజులు మర్చిపోయినామండి. కరెంటు పరిస్థితి ఎప్పుడో కరెంట్ వచ్చేది తెలియదు. పాములు తేళ్ళు గారి చచ్చిపోయిన రైతులు ఎంతమంది లేరండి? మరీ ముఖ్యంగా నాకు తెలిసి ఈవెన్ బ్రహ్మం గారు కూడా ఎక్కడ చరిత్రలో చెప్పలేదు, ఏప్రిల్ మే మాసం అంటే పీక్ సమ్మర్, ఆ నెలలలో కూడా వాగులు వంకలు చెక్ డ్యామ్లు చెల్రు నిండి మత్తలు దుంకుతాయని ఎక్కడ కూడా నేను చదవలే వినలే. కానీ కేసీఆర్ గారు చేసి చూపించింది. ఇలా మనం అందరం చూసినాం. ఇప్పటికి కూడా మీరు హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారు. నేను సుమారు నాకు 50 సంవత్సరాలు పరిచయం, అంటే హైదరాబాద్కి పోయొచ్చు నాకు అవగాహన ఉన్నది పోవు రావడం. ఈ 50 సంవత్సరాలల్లో నేను ఒక్కసారో 2 సార్లు బాగా వర్షాలు పడ్డప్పుడు షామీర్పేట చెరువు ఆ స్థాయి నీళ్లు ఉండడం చూసినండి. నా 50 ఏళ్ళ అంటే నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేను హైదరాబాద్కు పోయి వస్తుంటే షామీర్పేటలో ఇప్పుడు ఉందండి నీళ్ళు. ఇది ఎప్పుడండి? ఇది మే జూన్కి వచ్చిన ఎండాకాలంలో. ఒకప్పుడు దసరా ఎప్పుడు వస్తుంది, బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది మనకు? సెప్టెంబర్ అక్టోబర్. అంటే ఒక రకంగా చెప్పాలంటే వర్షాకాలం వెళ్ళిపోయే టైం పూర్తిగా ఇక అయిపోయినట్టే, క్లోజ్, వర్షాలు అయిపోయినాయి, సీజన్ అయిపోయింది, ఆ ఋతుపవనాలు ఆగిపోయినాయి అనే టైంలో ఆ పండుగ వస్తుంది. మన సెంటిమెంట్ ప్రకారం బతుకమ్మలు ఆడుకుంటే లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మ రోజు మనం బతుకమ్మను చెలరేసుకుంటాం. నీళ్లు లేకపోతే జేసీబీ తీసిన పొక్కల్లో ట్యాంకర్తో నీళ్లు పోసుకొని బతుకమ్మలు వేసుకొచ్చిన రోజులు మర్చిపోయినారండి తెలంగాణ ప్రజలు? మర్చిపోలే. ఇవాళ ఎన్ని వాళ్ళు గగ్గోలు పెట్టినా వాళ్ళు అలవి కానీ హామీలు ఇచ్చి
వాళ్ళు ఏమనుకున్నారు, కేసీఆర్ను అంత ఈజీగా ఏది మహాభారత యుద్ధంలో భీష్ముని వడగొట్టాలంటే ఏదో ఒకటి చెప్పాలంటే అప్పుడు కృష్ణుడు చెప్పిన సామెత లెక్క అశ్వత్థామ హతోహత కుంజరా అన్నట్టు వీళ్ళు రాహుల్ గాంధీని పిలిచి, సోనియా గాంధీని పిలిచి, గార్గే గారిని పిలిచి, వీళ్ళందరిని పిలిచి అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను ప్రలోభ పెట్టి ఓట్లేపించుకొని ఇలా అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు, తెలంగాణ ప్రజలండి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి కేంద్రాన్ని మెడలోంచి తెలంగాణ తెచ్చిన ప్రజలండి. అప్పుడు అంత ఈజీగా కేసీఆర్ను చరిస్మాను తోడిపోయలేరు, ఆనవాళ్ళు తోడిపోయలేరు. ఇప్పటికి కూడా మీరు తాగుతున్న నీళ్ళు కూడా కేసీఆర్ పుణ్యమే, మీ భూములు వండుతున్నాయి అంటే కేసీఆర్ పుణ్యమే, మొన్నటిదాకా మీరు తీసుకున్న రైతు బంధు కూడా కేసీఆర్ పుణ్యమే. మీకున్న ల్యాండ్స్లో ఏదండి, ఎక్కడ మీ రుణమాఫీ, ఎక్కడ మీ తుల బంగారం, ఎక్కడ కేసీఆర్ కిట్టు? ఇలా నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను, నాకు సుమారు 40 ఏళ్ళ అనుభవం రాజకీయ డాక్టర్గా, నేను కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసిన. ఒకనాడు మా గజ్వేల్ హాస్పిటల్లో 30 కాన్పులు అయితే ఎక్కువ అండి, గవర్నమెంట్ హాస్పిటల్లో 400 డెలివరీస్కి పెరిగింది కేసీఆర్ కిట్టు వల్ల. అంటే కేసీఆర్ కిట్టుతో పాటు మళ్ళీ మౌలిక వసతులు కలిపేయడం వల్ల. ఇదొక్క దగ్గరనే కాదు, నేను కౌన్సిల్లో కూడా ఒక సందర్భంగా చెప్పిన, మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు డయాలసిస్ యూనిట్స్ 3 ఉండే అండి. ఒకటి ఉస్మానియా, గాంధీ, నిమ్స్. అసొంటిది ఇవాళ 104 సెంటర్లలో డయాలసిస్ పేషెంట్స్కు సౌకర్యం ఏర్పడదండి. దుబ్బాక లాంటి హాస్పిటల్లో మామూలు విషయం కాదు. ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన ఒక పేషెంటు డయాలసిస్ కావాలంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయితే డయాలసిస్కి వెళ్తాం. వానికి ఒక్కొక్కరికి ఏమైంది, దినం తప్పించి దినం అవసరం ఉండొచ్చు, 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి వాళ్ళ బీమార్ సివియారిటీని బట్టి డయాలసిస్ అవసరం ఉంటుంది. అట్లా ప్రతిసారి ఓ కారు కట్టుకొని 2 భార్య పోవాలి, కొడుకో ఎవరో ఒక లెంబడి పోవాలి, కారు కట్టుకొని పోతే సుమారు 5 నుంచి 10,000 రూపాయల ఖర్చు అయ్యేదండి. ఇలా నేను గర్వంగా చెప్తున్నా ఒక డాక్టర్గా, నా భవిష్యత్తు ఎక్కడ లేదు. ఇది దుబ్బాక, సిద్దిపేట ఇట్లా ప్రతి ఆస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడైతే హాస్పిటల్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ ప్రతి చోట డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేసారు. ఎక్కడ ఈ ప్రభుత్వం రాకముందు ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని అయినాయి? అభివృద్ధి కాదా? ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయండి? నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉస్మానియా, గాంధీ 2 గవర్నమెంట్ కాలేజీలు, తర్వాత కాకతీయ అయింది. ఈ 3 తప్ప ఇంకో కాలేజీ లేదు. ఇలా సుమారు 28 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయినాయండి. తద్వారా ఏమవుతుంది అని మీరు అడగవచ్చు, కొంతమంది అవగాహన లేని వాళ్ళు. ఇలా ఒక మామూలు కుటుంబంలో తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, డాక్టర్ కావాలనే కళ నెరవేరే ఆస్కారం ఉన్నది. ఒకసారి మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అక్కడ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇన్స్టిట్యూషనైజ్ అయింది కాబట్టి అక్కడ అన్ని రకాల సౌలతులు ఉండాల్సిందే. అట్లుంటేనే ఎంసీఐ నీకు రికగ్నేషన్ ఇస్తుంది. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి బలిదానమైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు మీ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కిందంటారు సార్? నాకు తెలిసిన కాడికి మ్యాక్సిమం ఒక్క శంకరమ్మకే కాదు, శ్రీకాంత్ వారి తల్లికే కాదు, తొలిదశ ఉద్యమంలో కూడా అసూలు వాసిన కుటుంబాలను, మలిదశ ఉద్యమంలో ధూమ్ధామ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే బలిదానమైన కుటుంబాల దాకా కూడా కేసీఆర్ సముచిత స్థానం కల్పించే ప్రయత్నాలు జరిగినాయి. కాకపోతే ఏంటంటే మనం అందరికీ ఒకే స్థాయిలో ఒకేసారి మనం ఎవరూ కల్పించలేరు. కాబట్టి చాలా మట్టుకు చాలామందికి ధూమ్ధామ్ ద్వారా ప్రభావితం చేసి ఉద్యమాన్ని వాళ్ళు జీవితాలు కానీ లేకపోతే దాన్ని చేసిన వాళ్ళకు కళాకారులుగా తప్పనిసరి ప్రభుత్వం గుర్తించింది, వాళ్ళని సముచిత స్థానంలో గౌరవించుకున్నాం. అలాగే ఈవెన్ శంకరమ్మ విషయంలో కూడా నాకు తెలిసిన కాడికి మ్యాక్సిమం ఇవ్వాలనే తపన ఉండే. కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది అది అవగాహన రాహిత్యమా, ఎదుగుదల చూసి ఓర్వలేకనా, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల, అవి ఏదైనా సరే కానీ కొంత తప్పుదో పట్టించి కొంత బురదలే ప్రయత్నము చేయడం జరిగింది, చేస్తుండు కూడా ఇప్పుడు కూడా. మరీ ముఖ్యంగా దీనికి ఎక్కువ ఊతం పోసింది ఆంధ్ర ఎల్లో మీడియా అని చెప్పకనే తప్పదు. చిన్నదానికి పెద్దదానికి భూతద్దంలు ఎట్టి చూపించి
ఏదో వాళ్ళు వచ్చి ఏదో ఉద్ధరించినట్టు గతంలో గొప్పలు చెప్పుకొని ఏవేవో చేసినారు. కానీ 10 ఏళ్ళ పాలనలో, కేసీఆర్ పాలనలో ఇవాళ మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటుండ్రండి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటుండ్రు. వ్యవసాయ విషయంలో తీసుకో, ఐటీ రంగంలో తీసుకో. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు స్టార్టింగ్లో చేస్తే చేయొచ్చు, కానీ కేటీఆర్ ఏం తక్కువ చేసిండు? ఇప్పుడు చంద్రబాబు దిగిపోయిన తర్వాత అభివృద్ధి ఎంత అయింది? నువ్వు తీసుకో, నాడు నేడు తీసుకో. ఊకినే అయిందా? ఇంకొకటి కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం విభజన అయిన తర్వాత 1 సంవత్సరం దాకా మన ఆస్తులు చూపించలే, మనకు నిధులు కూడా వాళ్ళు చూపించలే. అందుకే కేసీఆర్ గారు ఆలోచించి పరిస్థితులకు అనుకూలంగా దశల వారీగా మొదటిసారి 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి, తర్వాత 2000 తీసుకుని 50,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, 1,00,000కి తీసుకుపోయాడు. అట్లా ప్రతిదీ కూడా ఎట్లయితే మన రాష్ట్ర పరిస్థితిని గమనించి, ఆర్థిక పరిస్థితిని గమనించి ప్రజలకు ఏది కావాలనో ఇది సమకూర్చుకుంటే అక్కడ పంచడం జరిగింది. ఇవాళ ఒక్కటి నేను అడుగుతానండి, ఈ కాంగ్రెస్ నాయకులను కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ మీద వ్యతిరేకంగా మాట్లాడే పాలకులను, కరోనా అండి, ఒక్కసారి కరోనా గుర్తు చేసుకోండి. ఒక కుటుంబంలో ఉన్న 4 సభ్యులే ఒకరికొకరు మాట్లాడుకోలేని పరిస్థితి అండి ఆ రోజులల్లో. రూమ్ కోలున్నారు ఒక్కటే కోవిడ్నప్పుడు, కోవిడ్లప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళమే ఎవరి రూమ్లో వాళ్ళు ఉండి అంటు రోగానికి కదా మనం అన్నం పెట్టుకొని పంచుకున్నట్టు చూసుకున్న రోజుల్లో కూడా ప్రతి గ్రామాన కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒడ్లు ప్రతి చివరి గింజ వరకు కొని వారం రోజుల్లో తిరగక ముందే వాళ్లకు డబ్బులు వేసిన ఘనత కేసీఆర్ గారిదండి. ఇలా వీళ్ళు పెద్దగా చెప్తారు ఏదో ఉద్ధరించిన పోయింది ఎక్కడిదండి? కేసీఆర్ గారి గురించి వ్యవసాయ విషయంలో మాట్లాడే అర్హత ఏ ఒక్క కాంగ్రెస్ నాయకునికి లేదండి. ఇవాళ ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి, చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా చెప్పారు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనేది చాలా వరమసంటి మంచి కార్యక్రమం చేపట్టిండు, చాలా మంచి కార్యక్రమం. నేను దాన్ని కొనసాగిస్తా, దానికి ఇంకా మెరుగులు దిద్ది ఇంకా మంచి సవలతులు అయ్యేటట్టు చూస్తా అని చెప్పి చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ విషయంలో. ఆయన చేసిందని చెప్పి తుడిచిపెట్టాలని ప్రయత్నం చేయలేదు కదా. వీళ్ళు ఎక్కడండి? కేసీఆర్ కిట్ ఇస్తే గిన్ని డెలివరీస్ అవుతుంటే దాన్ని బంద్ చేసారు. న్యూట్రిషన్ కిట్ లేదు, కేసీఆర్ కిట్ లేదు. ఏ రాష్ట్రంలోనైనా రైతు బీమా ఉందా అండి? ఇలా నాకు తెలిసి ఓ రైతు, మామూలు రైతు రోజు రెక్కాడితే డొక్కాడని కుటుంబం ఉంటే, దురదృష్టవశాత్తు పాము గారి రోజు లేకపోతే వేరే ఎట్లా చనిపోయినా ఆ కుటుంబము అంత్యక్రియలకు కూడా పైసలు ఇవ్వని రోజులండి ఈ రోజులల్లో. అసలుంటిది దినవారం వెళ్ళక ముందు నీకు 5 లక్షలు ఆయన పేరు మీద వేసడం అంటే ఏంటండి ఇది? దీనికి ఇది దేనికి నిదర్శనం అండి? ఇవాళ నువ్వు నీ ప్రభుత్వము యాసంగిలో పండించిన పంట కొనలేని స్థాయిలో ఉందంటే ఇది ఎక్కడదండి? ఎవరి మూలంగా అండి? బోనస్ అంటివి అన్నిటికంటే మొట్టమొదలు దీనికంటే అది బోగస్ చేస్తే సన్నవడ్లు లేకపోయి అది లేదు, నా ఇది లేదు. దయ్యాల పార్టీ అంటున్నాడు కదా సార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా అండి, వాళ్ళు సీఎం పెద్ద స్థాయిలో ఉన్నాడు, కానీ నా చిన్న స్థాయి నోటి నుంచి నేను చెప్పొద్దు, కానీ అవగాహన రాహిత్యము, మ్యాచ్యూరిటీ లేని మాటలండి. వారు ఆ పదవిలో ఉండి ఆ మాటలు మాట్లాడడము ఆయనకు శోభనీయదు. దయ్యాల పార్టీ అయితే ఎందుకు భయపడి లోకల్ బడిసి పెడతలే? ఏం చేసినావు నువ్వు చూపించు నాకు. కమస్కం గత 10 ఏళ్ళు కేసీఆర్ గారు ప్రవేశపెట్టి నడిపిస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకం కానీ నువ్వు ఎన్ని సక్సెస్ఫుల్గా దాన్ని ప్రజలు నిన్ను తిట్టకుండా దాన్ని నడిపించిన ఒక్క కార్యక్రమం నాకు చెప్పండి. ఒక్క కార్యక్రమం ఒక్కటి లేదు. ఉచిత బస్సు మంచిగా ఉందంట కదా సార్. ఉచిత బస్సు మీరు అడిగింది కాబట్టి నేను చెప్పాలి, ఎందుకంటే అది వేరే తీరుగా పోతుందో ఏమో చెప్పలేం. కానీ ఆ రోజులలో రైతు బంధు ఇస్తే నాబోటిగాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు, భూస్వాములకు అనవసరంగా కేసీఆర్ ఇస్తున్నాడు డబ్బులు, ఇవి వృధా అవుతుంది అన్న ఈ నాయకులు మీరు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు, నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది. నువ్వు హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నావు, 1,00,000 రూపాయలు వస్తుంది. ఇట్లా
ఏ మహిళా సోదరి మనలు అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళే లబ్ధి పొందుతుండ్రు. కానీ నీ ఉచిత బస్సు బిలో పావర్టీ లైన్ ఉన్నోళ్ళు, తెల్ల కార్డు ఉన్నోళ్ళు ఎన్నిసార్లు పోతారో ఏడికి పోమ్మంటావో నాకు చెప్పు. ఏ విధంగా ఉపయోగపడుతుంది? అటు వాళ్ళకు ఉపయోగపడుతుందా, నీ ప్రభుత్వానికి ఉపయోగపడుతుందా? అంటే నెలకు ₹1,00,000 తీసుకునే ఉద్యోగులకు అప్ అండ్ డౌన్ చేస్తుండ్రు. గతంలో ఆ పనిచేసే స్థానంలో కిరాయి తీసుకొని ఉండు వ్యక్తులు ఇలా మహిళా సోదరిమణులు, అది నేను అన్యదా భావిస్తే నేను లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే గతంలో ఏదో కొద్ది శాతం మందికే పెద్ద రైతులకు రైతు బీమా రైతు బంధిస్తుంటే వాళ్ళకి అవసరం లేదు కదా అన్న నాయకులు ఇది అవసరమా? ఓ దగ్గర మేజిస్ట్రేట్గా పనిచేయవచ్చు, ఓ సోదరిమని డాక్టర్గా పనిచేయవచ్చు, బ్యాంకులో పనిచేయవచ్చు, టీచర్గా పనిచేయవచ్చు, ఇంకే రకంగానైనా పనిచేయవచ్చు. వాళ్ళకు ఉచితంగా వస్తుంది కదా. తద్వారా ఇవాళ ఏమైంది, నువ్వు ఉచిత బస్సు పెడితే ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. కానీ దానికి సరిపడా బస్సులు పెంచేది ఉండే, రూట్లు పెంచేది ఉండే, అప్పుడు సరి అయిన న్యాయం జరుగు. ఇప్పుడు ఒక అమ్మాయి ఓ ఊరు నుంచి వీడికి కాలేజీకి రావాలండి, నీకు బస్సు సౌకర్యమే లేదు, ఉచిత బస్సు ఎవరికి ఇస్తున్నావు? అంటే ఉత్తగా పనిడిచి పెట్టుకొని మహిళలను రోడ్ల మీద దింపి షాపింగ్లకు అక్కడెక్కడ దింపే ఉద్దేశం అనేది. ఫంక్షన్స్కు ఎప్పుడు పోతారండి? పోతే మహిళా సోదరిమణులు, గ్రామీణ ప్రాంత మహిళలు ఎప్పుడన్నా బయటకు వెళ్తే బస్సులో పోయేది ఎప్పుడండి? సందర్భాలు, పండుగలప్పుడు, యాత్రలప్పుడు, అంతే కదా. ఏమైనా షాపింగ్ చేసుకుంటే అట్లా ఎన్నిసార్లు ఉంటుంది సంవత్సరానికి? హార్డ్లీ ఓ 10 సార్లు ఉంటుండొచ్చు. అంటే ఉచిత బస్సు ఉద్యోగస్తులకే పరిమితమని మీ ఉద్దేశమా సార్? లేదు, దాని ద్వారా మీరు అన్నారు, దాని ద్వారా లాభం కంటే అంటే ఎవరిని ఆశించి నువ్వు ఆ స్కీమ్ ప్రవేశపెట్టినవో అది వాళ్ళ దాకా చేరడం లేదు, సత్ఫలితాలు ఇవ్వడం లేదు. నువ్వు గతంలో ఏదైతే రైతు బంధు విషయంలో కామెంట్ చేసినావో అంతకంటే ఇది అభిమానం ఉంది అన్నది నా అభిప్రాయం. ఓకే సార్, కొంతమంది గత ప్రభుత్వం సన్న బియ్యం ఎందుకు ఇవ్వలేకపోయింది, రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేకపోయింది, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు పంపిణీ చేయలేకపోయింది అంటున్నారు సార్. దానికి మీరు ఏం చెప్తారు? ప్రతిపక్ష హోదాలు ఉన్నారు. ఒకటి సార్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వరకు వస్తే వాస్తవానికి మ్యాక్సిమం ప్రయత్నం జరిగింది, మ్యాక్సిమం ఇండ్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళకి కనబడకపోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ప్రభుత్వం అనుకున్నట్టు అన్ని చోట్ల గవర్నమెంటు భూమి అందుబాటులో లేకుండే. ఒకే దగ్గర కేసీఆర్ గారి ఉద్దేశం ఏంది, పారేసినట్టు ఊరు బయటనో లేకపోతే అక్కడోటి ఇక్కడోటి కట్టకుండా ఒక సివిలైజ్డ్ కాలనీస్ లెక్క కట్టి వీళ్ళకు కూడా అన్ని రకాల వసతులతో డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, పార్కులు, స్కూళ్ళు, వైకుంఠధామాలు, ఇట్లా ప్రతిదీ కూడా అన్ని రకాల సొసైటీలో ఒక కామన్ మ్యాన్కు లగ్జరీగా కంఫర్ట్గా బతికేందుకు ఏ అవసరాలు, మౌలిక వసతులు అవసరమో అవన్నీ కల్పించి కాలనీ లెక్క తయారన్నది కేసీఆర్ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లక్ష్యం. అది చాలా ప్లేసుల సాధ్యమైంది. ఎక్కడ మరీ ముఖ్యంగా గవర్నమెంట్ జాగా ఆల్రెడీ ఉన్న దగ్గర వీళ్ళు తీసుకొని ఇప్పటివరకు కట్టినాం చాలా ప్లేస్లో ఉన్నాయి. చెప్పాలంటే మేము కూడా ఇప్పుడు మా చుట్టుముట్టు కూడా మీకు చాలా చెప్పగలుగుతాం. కానీ అది వాళ్ళు అనుకున్నట్టు లేదు. అయితే ఎక్కడ ఈడ ఏమైందంటే గతంలో ఇదే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు రాజశేఖర్ రెడ్డి కంటే ముందు కానీ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఎక్కడ కూడా ఇల్లు కట్టకుండానే స్థానిక నాయకులు జేబులు నింపుకున్నారు. ఆ పరిస్థితి పునరావృతం కావద్దనే ఉద్దేశంతో ఇది ఇట్లా బాగాలేదు, మనమే వాళ్ళకి కట్టి సంపూర్ణంగా వాళ్ళకి గృహప్రవేశం చేసేదాకా వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు బుడ్డ పైసా ఖర్చు పెట్టొద్దు అనేది కేసీఆర్ కాన్సెప్ట్. అయితే దీంట్లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏమైందంటే టైం టు టైం ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగడం, ఆ ల్యాండ్ కొన్ని ప్లేసులలో కొన్ని ఊళ్ళలో దొరకకపోవడము, తద్వారా కొన్ని దొరికిన దగ్గర కడితే కొంచెం వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం, ఇట్లా కొన్ని విధాలా జరిగి పూర్తి స్థాయిలో ఏ ఉద్దేశంతో అయితే కేసీఆర్ ఈ స్కీమ్ ప్రవేశపెట్టిండో అది సత్ఫలితాలు ఇచ్చింది, కానీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదన్నది వాళ్ళ ఆలోచన. కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోవడం అన్నది, ఇవ్వకపోవడం అన్నది ఎక్కడ లేదు. నేను ప్రాక్టికల్గా చాలా సందర్భాల ఒక ప్రజాప్రతినిధిగా చాలా ప్రారంభోత్సవాలు చేయించిన మా ఏరియాలలో, మా చాలా ఊళ్ళలో కూడా. కాకపోతే కొన్ని ఊర్లలో ఆ కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేయకను, అక్కడ లోకల్ నాయకులు అంటే ల్యాండ్ డిస్ప్యూట్ తోటి ఏదో అట్లా కొన్ని టెక్నికల్, వెదర్ ఇది లీగల్ కావచ్చు, అదర్వైజ్ కావచ్చు, వాటితోటి కొన్ని ఆగిపోయి డిలే అయితే అయినాయి. కానీ
స్కీమ్ ఎప్పుడూ ఆగలేదు, స్కీమ్ తోటి సత్ఫలితాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఓకే సార్, గ్రూప్ 1 పేపర్ లీకేజీ విషయంలో అప్పుడు ఇప్పటికి కూడా అది ఇప్పటికీ కొలిక్కి రాలేదు సార్. అది ఎక్కడ జాప్యం జరిగిందంటారు? అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. ఒకటి సార్, ఈ పేపర్ లీకేజ్ అన్నది ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక్క పై ముఖ్యమంత్రో ఎడ్యుకేషన్ మినిస్టరో లేకపోతే ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ చూస్తే అయ్యేది కాదు. ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఎక్కడ చిన్న పొరపాటు అయినా అది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మన దగ్గరనే కాదు, బయట కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అది ఇంటెన్షన్గా చేసిండ్రా లేకపోతే ఎట్లా జరిగింది అన్నది మనం చూడాలి తప్ప ఇది లీక్ చేసిండ్రు దీని వెనుక ప్రతి చిన్నది కోడిగుడ్డు మీద ఈకలు వాడే ప్రయత్నం చేస్తే ప్రజలు అప్పటి మనం కొంత తెలిసి అవగాహన లేకుండా నమ్మొచ్చు, కానీ తర్వాత దాని పరిణామాలు అర్థమవుతాయి కదండి. కాబట్టి లీకేజ్ అన్నది నేను అనేది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సమాజం మేలు కోరేటోడు, మరీ ముఖ్యంగా యువత విద్యా వాళ్ళ మేలు కోరినోడు ఎవడు కూడా తప్పు చేయడు. కానీ అది ఒక టీం వర్క్, ఒక ప్రాసెస్, ఒక ఇన్స్టిట్యూషనల్ ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ దానికి ప్రతి చిన్నది ప్రభుత్వానికే రుద్దాలంటే ఇప్పుడు ఈ 15 నెలలు, ఈ 2 నెలల్లో కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా జరిగినాయి. కొన్ని జరగని ఎవరికైనా చెప్పలేం కదా. అలాంటివి కూడా దానికి ప్రతిదీ కూడా ప్రభుత్వం మీద బురదల్లి ప్రతిదానికి చెప్పడం అంటే అది భావ్యం కాదు, సమంజసం కాదు. ఓకే సార్, మీరు ప్రవేశపెట్టిన ధరణి ద్వారా చాలామంది రైతులు భూ వివాదాలకు దిగుతున్నారని ఇప్పుడున్న గవర్నమెంట్ అంటుంది సార్. అదే పథకాన్ని ఇప్పుడు భూభారతిగా మార్చింది, న్యాయం జరుగుతుందంటారా? ఒకటి సార్, మీరు ధరణి, భూభారతి ఈ రెవెన్యూ ఇష్యూకి వస్తే నా సుమారు 60 ఏళ్ళ నేను అంటే జ్ఞానోదయం అంటే అవగాహన వేయించుకున్నాక సమాజపరంగా అవకాశం వేసుకుంటే ఇది భూ సమస్య అన్నది ఎప్పటి నుంచో ఉన్నదండి. కాకపోతే గతంలో కేసీఆర్ గారు ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చిండు. వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇటువంటి రెవెన్యూ ఇష్యూస్ వాళ్ళ దృష్టికి ఎన్నో వచ్చి ఉండుంటాయి. అవి దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కింది స్థాయి వాళ్ళు పటవారే కావచ్చు, ఆర్ఐ కావచ్చు, ఇంకా ఆ స్థాయి అంటే ఒక రెవెన్యూ ఆఫీస్లో పనిచేసే కింది స్థాయి అధికారులు విఆర్ఓలు కానీ ఎవరే కానీ, ఎందుకంటే వీళ్ళ తప్పిదాల వల్ల కొన్ని కుటుంబాలే నాశనం అవుతుంటాయి. అవగాహన రాహిత్యంతోటో కాకపోతే స్వార్థపరంతోటో ఏదో కారణం కానీ ఈ కింది స్థాయి అధికారులతోటి ఈ రెవెన్యూ సమస్యలు చాలా పెద్ద మొత్తంలో ఉత్పన్నమై ఆల్మోస్ట్ ఇవాళ ఒక 70 to 80% కేసులు ఇవాళ కోర్టులలో మనం మూలుగుతున్నాయి అంటే అవి ఓన్లీ రెవెన్యూ, క్రిమినల్ కాదు. ఈ క్రిమినల్లో కూడా ఉన్న 25 to 30% క్రిమినల్ కేసులల్లో అవి కూడా మళ్ళీ రెవెన్యూ ద్వారా ఉత్పత్తి అయిన క్రిమినల్ కేసులే. ఫర్ ఎగ్జాంపుల్ అన్నదమ్ములు కొట్లాడుకొని తల వాళ్ళకు కొట్టుకొని మళ్ళీ వచ్చి క్రిమినల్ కేసు. అంటే స్టార్టింగ్ పాయింట్ అది సివిల్ నుంచి మొదలై రెవెన్యూ నుంచి మొదలై సివిల్ ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది. కానీ సచ్ క్రిమినల్ కేసులు చాలా, మరీ ముఖ్యంగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మత ఘర్షణలు లేవు, కొట్లాటలు లేవు, ఈ గుండాయిజం లేదు, ఇవన్నీ ఏమీ లేవు. చాలా ప్రశాంతమైన పాలన జరిగింది. కాబట్టి సమృద్ధి కరెంట్ ఉంది, సమృద్ధి అయిన వాటర్ ఉంది, లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉన్నది, వాతావరణం అన్ని విధాల అనుకూలంగా ఉండేప్పటికీ ఇవాళ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ కానీ లేకపోతే మంచి అందరూ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం దిక్కు ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ తొంగి చూస్తుండ్రు. అంటే ఈ మౌలిక వసతులు, ఇక్కడున్న వాతావరణము, ఇక్కడున్న పాలనే కదా, అడ్మినిస్ట్రేషనే కదా. లేకపోతే ఎవరు వస్తారండి? రాలేరు. సార్, ఇప్పుడు కవిత గారి దారెటు, ఎందుకంటే కేసీఆర్ గారికి లెటర్ రాయడం జరిగింది, పార్టీలోనే చాలామంది దయ్యాలు ఉన్నారు అని చెప్పేసి అంటుంది సార్. మరి బీజేపీలకా, కాంగ్రెస్కా, లేక నూతన పార్టీ పెట్టే ఆలోచనలా ఎక్కడ వెళ్తుందంటారు? నాకు తెలిసి ఇది టీ కప్లో తుఫాన్ అండి. నేను ఎక్కువ మాట్లాడను, అది ఇంటర్నల్ మ్యాటరు. కాబట్టి అది చిన్న సమస్య త్వరలోనే సమసిపోతుంది. అంతకంటే ఎక్కువ
దానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా పార్టీ పరంగా. ఎందుకంటే పెద్దలు కేసీఆర్ గారు అనుభవజ్ఞులు. ఇలా ఏమి లేని దగ్గర పట్టుమని 10 మంది లేని దగ్గర ఇంత ఉద్యమం నడిపించి అంత తీసుకొచ్చి ఇది చేసినప్పుడు ఇదొకటి చిన్న సమస్య. ఎక్కడో ఒక దగ్గర మిస్అండర్స్టాండింగ్ అయితే కావచ్చు, కూర్చుండబెట్టి సమస్య. అది నేను చెప్పేది టీ కప్లో తుఫానండి. అది పెద్ద సమస్య కాదు, దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ ప్రతిపక్ష నాయకులకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ ఇతరులకు కానీ అంటే బీఆర్ఎస్ కేసీఆర్ అంటే గిట్టనోళ్లకు ఏది చెప్పనీకి దొరకలేదు. ప్రజలు ఎవరు వాళ్ళు విశ్వసిస్తలేరు. ఏదో మొదట్లో ఎన్నో రకాలుగా భూతద్దంలు పెట్టి చూపించారు. అన్నీ ఏం చేస్తారు? కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాము. ఏం తీస్తే తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తున్నాం. గంత మంచి అంబేద్కర్ విగ్రహం కడితే దానికి తాళం తీస్తలేవు, విజిటర్స్కు అలో చేస్తలేవు. అదే అంబేద్కర్ పేరు పెట్టిన సెక్రటరియేట్లో కులుపుతున్నావు. అవునండి. ఇలా రైతు వేదికలు కడితే అలా కార్యక్రమాలు చేస్తున్నావు. ఎవరి సొమ్మబ్బా అది? రైతు వేదికలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నువ్వు? అట్లా ఇలా కలెక్టరేట్లు వేరే రాష్ట్రాలలో మన కలెక్టరేట్లు ఉన్నట్టు కూడా వాళ్ళ రాజధానులు లేవు, బిల్డింగ్స్ లేవు. వేరే రాష్ట్రం నేను కూడా తిరిగి వచ్చిన, మేము కూడా కొంత అంటే వ్యక్తిగతంగా తిరిగినాము ప్లస్ రాజకీయం కూడా తిరిగినాము. ఎక్కడ కూడా ఛాలెంజ్ చేసి చెప్తాం. మన ఎస్పీ ఆఫీస్ టైప్ అంటే డిస్టిక్ లెవెల్ అని చెప్పి సిపిదో ఎస్పీ ఆఫీసో కలెక్టర్ ఆఫీసో ఒక్కసారి మీరు వంతు తీసుకోపోండి. మేము అప్పుడప్పుడు సిరిడో లేకపోతే అక్కడక్కడ ఈ యాత్రలు కానీ ఆ యాత్రలు పోయినప్పుడు ఎప్పుడన్నా చూస్తే ఆ ఆఫీస్ గీదాట అని చూపిస్తే అసలు మాకే వరేసాని అనిపిస్తుంది. ఆడ ఇప్పటికి కట్టే చెక్కలు కూర్చుంతందుకు ఉండయి, నీళ్లు తాగేందుకు ఒక కుండలు పెట్టుకొని ఇట్లా వెనుకట నేను ఆ కలసం ఒక 40 ఏళ్ళ కింద ఎట్లుందో ఆ పరిస్థితులు ఇంకా వేరే రాష్ట్రాలలో ఉన్నాయండి. ఇలా పరిస్థితి మన దగ్గర ఉన్నదా? ఏం రోడ్స్ అండి? ఓకే సార్, అంటే బీసీ వర్గీకరణ 42% రిజర్వేషన్ కేంద్రం దగ్గరనే ఆగిపోయింది సార్. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పబోతుంది? ఇప్పుడు 42% బీఆర్ఎస్ పార్టీ కాదండి, ఏ పార్టీ అయినా కూడా దానికి మద్దతు తెలిపింది. గతంలో కూడా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్టీ రిజర్వేషన్కి అనుకూలంగానే ఉన్నాడు. ఎస్సీ వర్గీకరణకు కూడా తీర్మానం చేసి పంపడం జరిగింది. బీసీకి కూడా రిజర్వేషన్ విషయంలో ఎప్పుడూ బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే రాజ్యాంగంలో పొందపరిచిన ఆర్టికల్ అనుగుణంగా 50% రిజర్వేషన్ కంటే దాటొద్దనే కాన్సెప్ట్ తోటి గతంలో ఉన్న రిజర్వేషన్నే తగ్గియడం జరిగింది అన్నది అది యావత్ భారతదేశానికి తెలుసు, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. ఈ రాజకీయ లబ్ధి కొరకు దాన్ని ముందట పెట్టుకొని నీ పరిధిలో లేని దాన్ని ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకొని నువ్వు తీర్మానం చేసినప్పుడు కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ పాస్ చేసినాం కదా. అంటే ఉద్దేశం క్లియర్ కనబడుతుంది కదండి. మీరు అధికారంలోకి రాకముందు కూడా కొన్ని చేసి పెట్టినాం కదా. ఎస్టీ విషయంలో కానీ ఎస్సీ విషయంలో కానీ ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. ఇలా కేసీఆర్ పాలన అంటేనే చాలా పద్ధతిగా ఒక రకంగా చెప్పాలంటే అంటే కొత్త రాష్ట్రమైనా చిన్న రాష్ట్రమైనా ఆర్థికంగా అప్పుడప్పుడే మనం కుదుట పడుతున్న త్రేతాయుగంలో రాముడు పాలించినట్టు రామరాజ్యం లెక్క తీసుకుపోయేపటికినే ఇవాళ 15 నెలల దిగిపోయిన 15 నెలల ప్రతి నోట కేసీఆర్ మాట వినబడుతుందండి. ఇది రాజకీయ చరిత్రలో వితిన్ 15 months లోపల ఓడగొట్టిన నాయకుడిని మళ్ళీ ఆయనే దిక్కు, ఆయనే కావాలి, ఆయనే శ్రీరామ రక్ష అనేది ఎక్కడన్నా ఉందా? మీరు ఒకసారి ఒక విలేకరులు కానీ మీ ఛానల్ కానీ ఒకసారి ఎక్కడన్నా బెటర్ డిబేట్ నేను ఛాలెంజ్ చేస్తాను. మినిమం 3-4 సంవత్సరాలు పడుతుంది వ్యతిరేకత రానికి. కానీ 6 నెలలనే వీళ్ళది ఏందో అర్థమైపోయింది. వాళ్ళకి సమన్వయ లోపం లేదు, సమన్వయం లేదు, తర్వాత వాళ్ళకి అనుభవం లేదు. అవునండి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అది దురదృష్టం ఏంటంటే మంత్రి కూడా కాలేదు, ఎమ్మెల్యే అయింది. కానీ కాకపోతే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు వీరు కూడా 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిర్రండి. 2 పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టిరు ఇవాళ మన అసెంబ్లీలో. ప్రతి బడ్జెట్లో కూడా మన ఆదాయ వనరులు, ఖర్చులు, గతంలో మనం అలాట్ చేసినాయి, అయిన ఖర్చు ఎక్స్పెండిచర్ ఎంత, ఏ దానికి ఎంత పెట్టినాం అనేది క్లియర్గా ఉంటుందండి. అది ఏ ఒక్క ఫైనాన్స్ మినిస్టర్, ఏ ఒక్క చీఫ్ మినిస్టర్ దాన్ని మ్యానిపులేట్ చేసేందుకు ఆస్కారం ఉండదు. ఎందుకంటే చట్టసభలో ఉన్న వ్యక్తిగా నేను కూడా కొంత అవగాహన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఇదే బట్టి విక్రమార్క గారు ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కొన్ని సంవత్సరాలు ఉన్నారు.
ఉన్నారు. కానీ మనకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన ప్రొసీడింగ్స్ మీకు తెలివయా? లంక బిందులు అని వచ్చినాము. ఎట్లుంటాయండి లంక బిందెలు? ఏ రాష్ట్రంలో ఉన్నాయండి లంక బిందెలు? కేంద్రం కూడా అప్పులలో ఉంటుంది. కానీ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే నువ్వు చేసిన అప్పు ఎంత, నీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, నీ సంక్షేమాలకు పెట్టింది ఎంత, నీకు రిటర్న్ వచ్చేది ఎంత. ఇవాళ నువ్వు 2 సంవత్సరాలు నువ్వు తెచ్చిన అప్పులను దేనికి పెట్టినా ఒక్కటి చూపించండి. ఇవాళ 99 చెప్తాం కేసీఆర్ తెచ్చిన అప్పులు చూపించడానికి. సెక్రటరియట్ ఎక్కడదండి? యాదాద్రి ఎక్కడదండి? కాళేశ్వరం ఎక్కడదండి? మెడికల్ కాలేజీలు ఎక్కడేయండి? హాస్పిటల్స్ ఎక్కడేయండి? రైతు వేదికలు ఎక్కడేయండి? ఎస్పీ ఆఫీసులు ఎక్కడేయండి? ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఎక్కడేయండి? గ్రామ పంచాయతీకి ఇప్పుడు గ్రామ పంచాయతీలు పెంచుకున్నాం, తాండాలను గ్రామ పంచాయతీ, వాటికి సొంత బిల్డింగ్లు ఎక్కడేయండి? అంగన్వాడీ బిల్డింగ్లు ఎక్కడేయండి? రోడ్లు ఎక్కడేయండి? ఇవి ఆస్తులు కావా? దీని విలువ ఎంత తెలుసా? ఇప్పుడు కేసీఆర్ దానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, దాని వాల్యూ ఎంత లెక్కగట్టు. మరి నువ్వు తెచ్చిన అప్పు ఎంత, నువ్వు చేసిన క్యాపిటల్ ఎంత ఉంది, ఏ దానికి ఎంత పెట్టినావో చెప్పు. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వంలో కరోనా ఒకటి డిమానిటైజేషన్ చేయంగా కొంచెం ఆర్థికంగా అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా కొంచెం సెట్ బ్యాక్ అవుట్లా. అప్పుడు మొదలుపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆగొద్దని అవి ముందరికి తీసుకుపోవట్లా. కొన్ని బిల్లులు ఆగిపోతే ఆ బిల్లులు ఇవ్వమంటే 10 నుంచి 20% తీసుకొని ఈ పైసలు తీసుకుపోయి కేంద్రంలో ముడుపులు కడుతున్నారు మీరు. సిగ్గుచేటు కదండి. ఇలా సిగ్గుచేటా లేదా? నువ్వు చేయని పనికి, నువ్వు చేయని పనికి నువ్వు 20% తీసుకొని ఇలా ప్రజానీకాన్ని మాజీ సర్పంచ్లో ఎంపీటీసీలో కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్సే కావచ్చు. ఏంటండి ఇంకా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అట, కొత్తగా తీసుకొస్తారట, యంగ్ ఇండియా అట, ఇదట, ఇవన్నీ ఏమి లేదు. పర్సంటేజ్ తీసుకొని ముడుపులు పంపనికే వాళ్ళ తాపత్రయం తప్ప దీంట్లో ఏది సదుద్దేశం లేదండి. ఇవాళ నా బెడ్రూమ్ మంచిగా లేదు, నా కిచెన్ మంచిగా లేనప్పుడు నా పాయకాన్ని ఏదో మంచిగా పట్టుకుంటా అంటే ఇలా పాయకాన్ని ఎప్పుడు మంచిగా కట్టుకుంటా? ఇవి 2 మంచిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన ఎప్పుడు కావాలండి? ఎప్పుడు కావాలి అది? ఇవన్నీ సమకూర్చినప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు మనం దాన్ని కూడా మంచిగా చేసుకోవాలి, కాదని అంటలేను. ఎప్పుడు చేసుకుంటాం మనం? ఫస్ట్ నీ బెడ్రూమ్, నీ కిచెన్, నీ హాల్ మంచిగా చేసుకున్నాక లాట్రిన్ దిక్కు మూసీ నది ప్రక్షాళన అవసరమే. ఎందుకంటే ఆరోగ్యపరంగా కానీ బ్యూటిఫికేషన్ ఏదాని కొరకైనా అవసరమే. కానీ ఎప్పుడు అది మనం ప్రియారిటీ బేసిస్ మీద ఇన్ని రకాల ఇబ్బందులుండి ఇన్ని ప్రలోభాలకు గురి చేసి ఏది లేకుండా నువ్వు మూసీ నది ప్రక్షాళన అని, లేకపోతే 4th సిటీ అని, ఫార్మాక్యూటికల్, ఈ గతంలో అంతకుముందున్న ప్రభుత్వం కానీ మొన్న 10 ఏళ్ళ కేసీఆర్ ప్రభుత్వంలో లేదే ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయా? ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని ప్రజలకు ఉపయోగపడే సంక్షేమం నడుస్తూనే ఉండాలి, అభివృద్ధి చేస్తూనే ఉండాలి. వాళ్ళ టైంలో చేసిన అభివృద్ధే వాళ్ళకు గుర్తుండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాళేశ్వరమే అనుకో, యాదాద్రి అనుకో, మెడికల్ కాలేజెస్ అనుకో. మేము చాలా మీకు కూడా తెలుసు, బహుశా మీరు అప్పుడు ఒక చిన్న స్టూడెంట్ ఉండొచ్చు, కానీ ఒక 20 years వెనుకకు పోతే ఒక D.Pharma చదవాలన్నా మన స్టూడెంట్స్ కర్ణాటక పోయి చదివి వచ్చిండ్రండి, AGBS చదవాలన్నా వాడికి పోయి వచ్చిండ్రండి, ఆఖరికి ఏఎన్ఎం కావాలన్నా ఇతర రాష్ట్రాలకు పోయి చదివి వచ్చిండ్రండి. ఇక డాక్టర్ విషయం చెప్పనవసరం లేదు. ఇవాళ ఈ ఫైనాన్స్ అంతా ఏడిపోతుంది. ఎవరి ఫైనాన్స్ ఇది? మన వాళ్ళు చైనాలో చదివినా, ఇంకో దగ్గర చదివినా డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మనదే కదా. ఆ ఫెసిలిటీస్ మన దగ్గర కల్పిస్తే మన 2 విధాలా ఉపయోగపడుతుందని అప్పటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ రావచ్చు, ఇప్పుడు మెడికల్ కాలేజీ రావచ్చు. అలా తప్పేముంది? అభివృద్ధి కదా. ఆ దిశగా ముందరికి పోవాలి. కానీ ప్రతిదానికి తప్పు పడితే, ఇప్పటిదాకా మీకు చెప్పినట్టు ఒక ఉస్మానియా, గాంధీ, నిమ్సే ఉండేది. ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఆ స్థాయి హాస్పిటల్స్ హైదరాబాద్కు 4 దిక్కుల 4 పెద్ద హాస్పిటల్స్, మినిమం 1000 beds తోటి. ఎంత ఫెసిలిటీస్ అండి. మీరు ఒకసారి వండి విలేకర్ గారు, నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా ఒక వెంటిలేటర్ బెడ్ దొరకాలంటే స్ట్రెచ్చర్ మీద బయట వండబెట్టి లైన్ కడుతుర్రండి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇవి మనం పెంచుకోవాలి. ఇవాళ డయాలసిస్ ఎంత అయింది? ఒకవేళ కేసీఆరే ఇన్ని సెంటర్లు పెట్టి ఈ డయాలసిస్ గ్రామీణ ప్రాంతాలు లేకపోతే ఇవాళ పరిస్థితి ఏందండి?
ఇప్పుడున్న కిడ్నీ పేషెంట్స్ 50% ఇప్పటికే చనిపోదురు. అవి మౌలిక వసతులు కల్పించాలండి, ఉచిత బస్సు కాదు. ఒక్క వార్డులో చెప్పాలంటే అన్ని ఉచితాసులు తీసేయాలండి, అన్ని ఉచితాసులు తీసేయాలి. ఎక్సెప్ట్ వైద్యం విద్య మీద నువ్వు సంపూర్ణ ఉచితాలు పెట్టేసి మొత్తం ఒక్క పైసా కూడా వాళ్ళకి తలగవద్దు ప్రజలకు, వైద్య విద్య. అప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుందని నేను భావిస్తాను, నా వ్యక్తిగత ఆలోచన. సార్ ఇప్పుడు మొత్తం కూడా యువత ఈ ఫోన్ బెట్టింగ్ల ద్వారా చాలా కుటుంబాలు చిన్న భిన్నం అవుతుంది సార్. అట్లానే చూసుకుంటే ఈ కుటుంబాలు కూడా చాలా వరకు ఆగమవుతుంది. దీనిపైన ఎలాంటి చట్టాలు ఇస్తే బాగుంటుంది? ఒకటండి, ఇప్పుడు ఈ యువత చెడిపోతుండు అనడానికి ఏ ఒక్కరిని కూడా మనం తప్పుపట్టడానికి ఆస్కారం లేదు. నేనంట కుటుంబం నుంచి మొదలు పెడితే పాలకుల దగ్గర కూడా అందరూ బాధ్యులు, కుటుంబ సభ్యుల నుంచి మొదలుకొని పాలకుల దాకా కూడా అందరి బాధ్యత ఉన్నది, అందరూ బాధ్యులే. ఎందుకంటే ఒక నైఫ్ ఒక సర్జన్ చేతిలో ఉంటే ఆపరేషన్ చేసి ప్రాణం బతికిస్తాడు, ఒక మూర్ఖుని చేతిలో ఉంటే ప్రాణం తీస్తాడు. ఇప్పటి కూడా మనకు వచ్చిన అది మారక ద్రవ్యాలే కావచ్చు, ఈ ఇంటర్నెట్ ఈ సిస్టమే కావచ్చు, అది డబుల్ ఎడ్జ్ నైఫ్ లెక్క పనిచేస్తుంది. దాన్ని ఉపయోగించే వ్యక్తిని బట్టి ఉంటుంది, ఉపయోగించేందుకు మనం మోటివేట్ చేసే తీరుగా ఉంటుంది, అప్పుడే సత్ఫలితాలు వస్తాయి. కానీ నా ఉద్దేశంలో నేను ఏ ఒక్కరిని కూడా ఇది పూర్తి స్థాయిగా బాధ్యులని నేను చెప్పడం లేదు. కుటుంబం నుంచి మొదలు పెడితే ప్రభుత్వం దాకా ప్రతి వ్యక్తి, సమాజం కూడా బాధ్యులే, సమాజంలో కూడా బాధ్యులే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ రేప్ జరుగుతుంది, ఓ మర్డర్ జరుగుతుంది, చేసినోడే కాదు చూసినోడు సైలెంట్గా ఉంటే కూడా వాడు బాధ్యుడే అని మనం ఎట్లా అంటున్నామో, ఈ పరిణామాలకు సమాజంలో కూడా అందరం బాధ్యత వహించాలి. మరీ ముఖ్యంగా కుటుంబము, ప్రభుత్వము, ఇంటలెక్చువల్స్, సొసైటీ ఇంటలెక్చువల్స్. ఓకే సార్, ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాలు మీకు టైం ఉంది సార్. వైద్యపరంగా కానీ రాజకీయ పరంగా కానీ మీరు ఇంకా ఏం చేయబోతున్నారు ఎమ్మెల్సీగా? నేను యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్గా 75లో ఉస్మానియాలో అడ్మిషన్ తీసుకొని 81లో కంప్లీట్ చేసుకొని 83లో ఇక్కడికి వచ్చి గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చి చిన్నగా అప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో ఇక్కడనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన గజ్వేల్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు గత 40 సంవత్సరాలు నేను క్షేత్రస్థాయిలో ప్రతి పౌరునికి అందుబాటులో ఉండి నేను డాక్టర్గా సేవలు అందించిన. దాంతోపాటు నాకు రాజకీయంగా కూడా కొంత పరిచయాలు ఏర్పడి ప్రజల మన్నన పొంది పార్టీలు నన్ను ఆదరించి, గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను పనిచేసినాను. అప్పుడు ఒంటిమామిడి కూరగాయల మార్కెట్ డెవలప్ చేసింది నేను. ఇక్కడ కాటన్ పండించే రైతులకు నేను మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు CCI కొనుగోలు కేంద్రం తెచ్చి ఇవాళ కొనుగోలు కేంద్రమే కాదు, ఇవాళ సుమారు ఒక నియోజకవర్గంలో 12 పత్తి మిల్లులు ఏర్పడ్డాయంటే కారణం CCI సెంటర్ తేవడం, తద్వారా అవి ఏర్పడడం. ఇప్పుడు అదృష్టవశాత్తు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి నాకు ఉమ్మడి జిల్లా లోకల్ బాడీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీకి ఇచ్చారు. 3 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కేసీఆర్ గారి ఆదేశాల మీదకు నాకున్న ప్రోటో ప్రకారంగా ప్రతిపక్షంలో ఉన్నా నేను ఇప్పటికి కూడా మా ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు కూడా అందుబాటులో ఉంటున్నా. ఏ అవసరం వచ్చినా చేస్తున్నా. చట్టసభలలో కూడా ఇక్కడ సమస్యలు ఎత్తి చూపుతున్నాం. మేము ఇటు క్యాడర్కు, అటు పార్టీకి, ఇటు మాజీ ప్రజాప్రతినిధులకు మేము అనుకూలంగా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా దేవుని దయ వల్ల ఆరోగ్యం మంచిగా ఉన్న అన్ని రోజులు ప్రజా జీవితానికే నా సేవలు అంకితం చేస్తాను. సార్, చివరిగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పటి వరకు కూడా జరగట్లేదు సార్. ఎందుకు లోపం జరుగుతుంది? ఏమన్నా ఈ 42 రిజర్వేషన్ అడ్డొస్తుందంటారా? నేను 42 రిజర్వేషన్ ఒకటి అడ్డొచ్చి ఇది ఆగిందని నేను అనుకోవడం లేదు. వాస్తవానికి ఇప్పటికే అన్ని లోకల్ బాడీస్ అయిపోయి కూడా సంవత్సరం కాలం గడిచిపోయింది. అవి సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు, లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్స్ కావచ్చు. చాలా ప్లేసులలో వాళ్ళ టర్మ్, వాళ్ళ పదవి కాలం ముగిసింది. కానీ వాస్తవానికి ఇవి ఎప్పుడో పెట్టాలి. ఏ ప్రభుత్వం అయినా, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడైనా కూడా దీన్ని ఆపడం వల్ల ఏమైపోద్దంటే, ఒకటి
అభివృద్ధి సంక్షేమం కుంటుపడుతుంది. గ్రామం అంటే ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సి నిధులు కూడా ఉంటుందో అవి నిధులు ఆగిపోతుంది. ఇలా ఈ సంవత్సర కాలంలో ఏ గ్రామానికన్నావో ఎక్కడ చెత్త అక్కడనే, ఒక ట్రాక్టర్ నడిపిస్తుంది డీజిల్ లేదు, ఒక వర్కర్ లేడు. ఏ సమస్యకైనా కారణం ఏంటంటే ఫండ్స్ లేవు. మెయిన్ కారణం ఏంటంటే ఎలక్టెడ్ బాడీ లేదు. కాబట్టి 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ రావడం లేదు. దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఇంకా కొంత సహకారం ఇస్తేనేమో సవ్యంగా జరిగింది గతంలో. వీరు నిజంగా చెప్పాలంటే వీళ్ళు అధికారంలోకి రాగానే ఎప్పుడో ఈ టర్మ్ అయిపోగానే ఇమీడియట్గా పెడితే బాగుండేది, ఈ సమస్య కాదు. కానీ వారికి ఒక్కటి ఏమైపోయిందంటే అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినమన్నది వాళ్ళకి క్లియర్గా తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కాంగ్రెస్ వాళ్ళకు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి పోతే ఇవి నిలదీస్తారనే ఉద్దేశంతో కొంచెం వాళ్ళు సమయం తీసుకొని ఎంతో కొంత వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిపోదామనుకుంటే అది పరిస్థితి ఏడికి దాపరిస్తుందంటే ఒక బురదల కాలు పెడితే మెల్లగా ఇట్లా గుంజుదామంటే అది ఇంకా కిందికి పోతున్నట్టు ఈ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్నే ఉంది. రోజుకింత క్షేత్రస్థాయిలో దిగజారిపోతుంది. కాబట్టి వాళ్లకు అభద్రతా భావమే కాదు, భయం కూడా మొదలైంది. ఎందుకంటే ప్రజలు తిరస్కరిస్తారు మనల్ని అని. 10 సంవత్సరాలు తిరస్కరించుడే కాదు, తిరగనీయని రోజులు కూడా వస్తాయని కూడా మీకు 10 సంవత్సరాలు ఆశీర్వదిస్తారంటున్నారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. మస్తుగా చెప్పుకుంటాం. అదిగా ఇప్పుడు 10 సంవత్సరాలు ఆశీర్వదించే పాలన ఉంటే ఆశీర్వదించవచ్చు. కానీ నీకు మన కళ్ళ ముందరనే కనబడుతుంది కదా, మన దగ్గరనే కనబడుతుంది కదండి. ఇప్పుడు గత 10 ఏళ్ళల్లో ఏముండే, ఇప్పుడు నువ్వు వచ్చిన 2 ఏళ్ళల్లో అది అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, ప్రజలే కదా కేసీఆర్ను 2 సార్లు అధికారంలోకి తెచ్చింది. ఈ ప్రజలే కదా మళ్ళీ అధికారం దూరం చేసింది. మీరు గతంలో కూడా ఎన్నో పార్టీలు ఒక్కటైంది కేసీఆర్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేసింది. కానీ కేసీఆర్ చేసిన మంచి పనులు మీరు అందరు కలిసి సమిష్టిగా యుద్ధం చేసినా కూడా తుక్కు ఓడిపోయారు. ఎందుకంటే ప్రజలు సంపూర్ణంగా ఉన్నారు. కానీ మొన్న మీరు అంతా అయిపోయింది కాబట్టి ఇక లాభం లేదు, చివరస్త్రంగా అలవిగానే ఆమెరు అసలు ఊహకు అందవు. తులం బంగారం ఇప్పటికే నువ్వు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు చక్కగా ఇస్తలేవు. తులం బంగారం ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? ఇలా మీకు ఒక పాయింట్ చెప్తా, నేను కౌన్సిల్లో కూడా రేజ్ చేసిన ఈ పాయింట్. ఇలా ఆరోగ్యశ్రీ పెంచినమంటుండ్రు 5 నుంచి 10. ఇలా నా దగ్గర చెక్కులు నేను జిరాక్స్ కాపీస్ 5,000 వస్తే ఏమిస్తుందండి ఒక బెనిఫిట్. ఇప్పుడు సపోజ్ నీకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5,000 ఇస్తే వాడు 2 సార్లు తిరిగితే 5,000 ఖర్చు వస్తుంది. మందులకే సరిపోదు. ఒక మామూలు పేషెంటు వాడు బిల్స్ తీసుకొని నీ దగ్గరికి 2 సార్లు వస్తే 5,000 మినిమం ఖర్చు వస్తుంది. నువ్వు ఇచ్చే 5,000 కొరకు వాడు ఇక్కడ పని ఓడగొట్టుకోవాలి, ఆడ ఖర్చు పెట్టుకోవాలి. ఏం చేసినట్టు నువ్వు ఇంప్రూవ్మెంట్ ఏది నీది? ఇలా ఏ హాస్పిటల్కో నువ్వు వాళ్ళకి రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఎవడు కూడా ఆరోగ్యశ్రీ తీసుకుంటలేరు. నువ్వు చెప్పుడేమో పెద్దగా చెప్తున్నావు, 5 నుంచి 10 లక్షలు చేసినాం, గిన్ని డిసీజ్ కలిపినాం, ఇంకా ఎక్కువ చేసినాం అంటున్నావు. ఎక్కడ కార్యరూపం లేదు. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అది ఎంత మంచిదండి. మామూలు కుటుంబం నుంచి పోయింది కదా బయటకు, ఎటు కాకుండా అయిపోయిన పరిస్థితి తీసుకొచ్చినావు నువ్వు. సార్ రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఆశిస్తున్నారా? ఈ ఎమ్మెల్సీ తోటే తృప్తి చెందుతారా? ఒకటండి, నేను మిడిల్ క్లాస్ నుంచి, రైతు కుటుంబం నుంచి, గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చదువుకొని ఉస్మానియా లాంటి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఆ రోజులలో 80sలో ఎంబీబీఎస్ పట్టా తీసుకొని మళ్ళా గ్రామీణ ప్రాంతానికి వచ్చి సేవే లక్ష్యంగా వచ్చినాం. వీడికి వచ్చిన లక్ష్యము సేవ. ఇప్పుడు కూడా సేవే లక్ష్యంగా కూడా మేము రాజకీయాల్లో ఉన్నాం. పార్టీ ఆదేశించి, పార్టీ పెద్దలు ఆదేశిస్తే నాకు ఏ బాధ్యతలు అప్పచెప్తే అది నేను నిష్ఠతోటి తప్పనిసరి నేను పార్టీకి లాయల్గా పనిచేస్తాను. మరీ ముఖ్యంగా కేసీఆర్ హరీష్ రావు గారి సూచనల మేరకు నేను నడుచుకుంటాను. ఓకే సార్, ఫైనల్గా మీకు ఓట్లేసిన ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు? ముగిద్దాం లాస్ట్. నేను మళ్ళొక్కసారి నా లోకల్ బాడీ ప్రజాప్రతినిధులకు, ఉమ్మడి జిల్లా పెద్ద నాయకులకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లకు, మాజీ మున్సిపల్ చైర్మన్లకు, ఎవరైతే నాకు ఓటకుండి ఓటేసిన ప్రతి ఒక్కరికి మళ్ళొక్కసారి మీ ద్వారా, ఈ వేదిక ద్వారా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నా. రాబోయే రోజుల్లో కూడా ఇంకా నాకు మినిమం ఇంకా 2.5 years
వ్యవధి ఉంది. ప్రోటోకాల్ ప్రకారంగా మీకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా ఒక డాక్టర్ పేషెంట్కు ఏ రాత్రి ఎట్లా వచ్చినా ట్రీట్మెంట్ చేస్తారో అట్లా మీకు కూడా ఒక ఎమ్మెల్సీ మీ ప్రజాప్రతినిధిగా అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని తెలియజేసుకుంటూ, గతంలో ఎలాగైతే మీ ఆదరాభిమానాలు నా మీద అటు పార్టీ పెద్దలు మీరు చూపించిండ్రో అదేవిధంగా నా మీద ఉండాలని నా ఓటర్ మహాశైలను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.